కాదు కుట్టి బెన్ని, నన్ను లేపినావు కదా, ఇప్పుడు మీ పాపని లేపమ్మా. ఆ చూడు ఎంత ఎక్స్పోజింగ్ అమ్మాయి ఇచ్చినట్టు ఇస్తుండు. లేపైనా లేపు. అదేంది కొడతాడేమన్నా? లేపు చూడు. ఎందుకు లేపు? మరి నన్ను ఎందుకు లేపినరు? నన్ను ఎందుకు లేపినావు చెప్పు. నన్ను ఎందుకు లేపినావు? నువ్వు లేపు, పప్పని లేపు. అన్యాయం అనిపిస్తలేదా? మమ్మకు ఒక రూలు, పప్పకు ఒక రూలా? ఏం ప్లీజు, ఎంతసేపు నుంచి అడుగుతున్నా. లేపు, పప్పని లేపు. నాకు ప్లీజులు గీసులు ఏమొద్దు, సారీలు వద్దు, ఏమొద్దు నాకు. నా పప్పని లేపుతావా లేపవా? ఇప్పుడు చూడు, నేను మీ పప్పని ఎట్లా కొడతాను చూడు. పక్కా కొడతా ఇప్పుడు మీ పప్పని. కొట్టని కూడా కొట్టింది కదా, కొట్టద్దా? ఇప్పుడు మీ పప్పని లేపి కొడతా. వేసేసిన మీ పప్ప ఇంకా రాడు ఇంకా బయటికి రాడు. కొట్టేస్తా ఇప్పుడు నన్ను పప్పకి గట్టి వేసి కొడతా. చంపేస్తా మీరు, మీ డాడీని చంపేస్తా. కొడతానండి ఇప్పుడు మీ డాడీని. ఏమన్నా సెక్యూరిటీ పెట్టుకున్నా మీ నాన్న? ఏమన్నా సెక్యూరిటీ నువ్వు ఇప్పుడు? 2 సెక్యూరిటీలు. హీరోయిన్కి కూడా ఇంత ఉండరు, హీరోలకు కూడా ఉండరు. ఏంది ఇది? లేపు, ఫస్ట్ లేపు. ఇంకో పప్పేమో అయింది చూడు. పిన్ని పప్పకేమో అయింది పెట్టు, పప్పకేమో అయింది. ఇంకో పప్పకేమో అయింది అంటే చూడుపో పెట్టు. పప్పకి చూపు, పప్ప చూడుపో. అమ్మో అందులో ఉన్నాడు పప్ప. ఏమో అయింది చూడు. లేపే పాప, మీరు లేపండి పప్పకి. ఊపిరాట లేపద్దా? లేపు బిడ్డ, పప్పకి లేపు బిడ్డ, లేపు. వెరీ గుడ్. కుర్తి లేపు బిడ్డ, లేపు. తీయమను. దుప్పటి పప్పాలు ఎందుకు కప్పుకున్నావు? దుప్పటి దుప్పటి పప్ప నాకు భయం వేస్తుంది అని చెప్పు. తీయమను. చేతులతో పెట్ట, చేతులతో. అమ్మో పప్ప లేడు, అందులో దయ్యమన్నాడు. అయ్యో పప్ప లేడు. పప్ప పెట్టావు. అమ్మో చూడు, వస్తలేడు పెట్ట. అగో పప్ప లేడు ఇందులో. పప్పకి ఏమైంది పెట్ట, పప్పకి ఏమైంది పెట్ట. అయ్యో ఏమైంది పెట్ట. మునికి ఏమైనా అయింది పప్ప? ఇది వరుస. నేనైతే లేచేదాకా అరుస్తాయి, లేచినాక ఇంకా లేనని అరుస్తాయి. వాళ్ళ డాడీని మాత్రం లేపితే అరుస్తాయి. లేపద్దు, వాళ్ళు లేపరు. ఆయన లేచినా అలా కూర్చుంటుంది ఆయన పక్కన. ఆయన ఫుల్గా లేచేదాకా ఎవరు ఆయన దగ్గర రాకుండా ఇలా కాపలా కాస్తాయి అన్నమాట. సూపర్ కదా. సెక్యూరిటీ హీరోకి హీరోయిన్స్కి కూడా ఇంత ఉండదు కావచ్చు. ఈ 2 హీరోయిన్లు మాత్రం ఈయనకి సెక్యూరిటీ. ఎవరైనా బెడ్ దగ్గరకు వచ్చినా ఇక వాళ్ళ పని అయిపోయినట్టే. అందుకే మ్యాక్సిమం మీరు పడుకున్నప్పుడు నేను కాకుండా ఎవరు లేపరు. లేపినారనుకో ఇంకా వాళ్ళకి అసంతృప్తి అనమాట. దూరముడే లేపాలి. దగ్గర పోయినారా ఇగో చూసినారు కానీ ఇందాక నేనైనా సరే చూడు ఏమన్నదో, ఎట్లా బోవో అన్నదో లేపొద్దని అట్లనే లేపకుండా ఉన్నట్టు. ఇది మా కుట్టి వరుస అని బెని వరుస. కానీ నన్ను మాత్రం ఏమన్నా సతాయిస్తుందా? నేను ఫోన్ మాట్లాడితే సతాయిస్తుంది. ఫోన్ మాట్లాడొద్దు నేను,
పడుకోవద్దు, ఖాళీగా కూర్చోవద్దు, పని చేస్తూనే ఉండాలి. చెత్తోడు వచ్చిండు, పో చెత్త పో పో. దాని భయం ఏడపోతే వాళ్ళు నాన్న లేపుతున్నాను. పో చెత్తోడు, నీ పో చెత్త పో పా, నిన్ను కూడా ఇచ్చేస్తా. అక్క మళ్ళీ దీనికి తిండి పెట్టేది నేను, స్నానం పోయించేది నేను, ఆడేది నేను, చేసేది నేను, కానీ కాపలో మాత్రం ఈయనకి. గలీజ్ పిల్ల. పాప బెన్నమ్మా, రే బెన్నమ్మా, బెన్నమ్మా. నేను 100 సార్లు వెళితే ఒక్కసారి లీసొస్తుంది. అలా వాళ్ళ నాన్న బెనయ్యే అని పిల్లగా ఊరుకొచ్చేస్తాడు. బెన్నిగా దుబ్బుడా అని పిల్లగానే ఊరుకొస్తాడు. లేకపోతే టైగర్ అనగానే గుర్కొస్తాడు. ఏడున్నాడో పరిగెత్తుకుంటా వాళ్ళ నాన్న పిలవడం ఆలస్యం కదా. నీకు మా అమ్మ అంటే ఇష్టం లేదు, అందుకే ఇలా చేసావు, నేను దెబ్బలు కొడతా. అగ్గో మళ్ళీ నన్నే కొడతా అంటావు, నన్నే కొడతా. అగ్గో నన్నే కొడతావా నువ్వు? నీ అక్క దెబ్బలు ఆడాలి నీకు. బెన్ని మీ మమ్మీ ఎవరు అది అనుకుంటుంది. మా మమ్మీ ఎవరు అని అడిగితే ఎవరు చెప్పాలి, ఇక్కడ ఎవరు లేరు, ఎవరు వాళ్ళని చూపిద్దురు. నువ్వైతే మమ్మీ కావు, దెయ్యానివి అంటవా? రాక్షసి రాచిచి 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 రాచిచి. లే పైకి రా, లే పైకెక్కు బెన్నీ, పైకెక్కు, లే పైకి బెడ్డెక్కు. ఎంత కష్టంగా ఎక్కుతా చూడు, బెడ్డెక్కు. బా ఈరోజు ఎంత తొందరగా ఎక్కింది, చాలా కష్టపడుతుంది. కొంచెం హెయిర్ గ్రోత్ ఎక్కువైపోయింది కదా, వెయిట్ ఎక్కువైపోయింది కదా బేట. చూడడానికి హెయిర్ వల్ల బాగా బలిసినట్టు అనిపిస్తుంది, కానీ లోపల కింద అంత స్కిన్ ఉంటుంది. అంతేనా ఇది? ఇంకో డాడీ లేచిండు. డాడీ లేవడం మళ్ళీ అడవై నించుంటుంది. చూసిన ఒక్కటే పిలుపుకి నేను 100 సార్లు వేసిన దుబ్బుడా 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 అన్న రాదు. మళ్ళీ రాగానే ముద్దు. ఎంత ముచ్చట్లు పెట్టుకుంటారో అమ్మ. ఎన్ని రోజులు చూడకుండా ఉన్నట్టే ఉంటుంది ఇలా ముచ్చట్లు. చూపిస్తున్నానికే అర్థమైతలే పప్ప. మా అమ్మ అన్నది నన్ను కొట్టింది నేను లేకపోతే. కానీ కరెక్ట్గా 5:30 అలారం మోగుతుంది అనమాట. మా అలారం కౌ బౌ బౌ అని స్టార్ట్ అవుతుంది. మా అలా అనుకుంటున్నారు వీళ్ళు. సార్ ఇలా పండగ సార్ లేండి. కాదు నవమి, లే ఇల్లు తుడవాలి. ఎవరు వేసావు బట్టలని ఏపీ బాదు ఎక్స్పోజింగ్ ఇద్దు. అమ్మాయి నడుము ఎలా ఇస్తుందో అలా ఎక్స్పోజింగ్ అనమాట. చూడు ఎంత దాచుకుంటున్నాడు. ఇక ఏంది ఎక్స్పోజింగ్ అయిందయ్యా, ఎక్స్పోజింగ్ అయిందయ్యా. ఇది తుమ్మది తెలుసా? అది దాని కింద కన్నా మనకు రాదు, అది దానికంటే కిందకేయడం బెటర్. ఐ లవ్ యూ పప్పు, లవ్ యూ పప్పు. అబ్బాబ్బా తెగ అనుకుంటున్నారు మీ నువ్వు నీ బిడ్డ.
మరి ఇదేవతి పరాయాల బిడ్డనా? ఇదేవతి పరాయాల బిడ్డనా? పరాయాల బిడ్డ. మరి దాన్ని వదిలేసినావు. ఆహా ఏం చూడు పప్ప కుత్తి అని విలడం అలసిన ఇంక దీని ఆనందానికి అంత లేదు, అది అవదలేదు. ఆకాశాలే హద్దు అన్నట్టు, అది ఎంత లోతుకు పోయినా పోతుంది. బట్ షీఈ్ వెరీ గుడ్ డాగ్. అందరు అనుకుంటారు ఇదేం యాక్టివిటీస్ చేయదు ఎందుకు అని. బట్ ఇది యాక్టివిటీస్ చాలా తక్కువ. బాల్ ఆడడము, తనకు కావాల్సింది తెచ్చుకొని తిన్నాం. అండ్ డాగ్ సెక్యూరిటీ పర్పస్ మాత్రం షీఈ్ వెరీ గుడ్. తనైనా కొంచెం ఆలోచించి లేపుతుంది, కానీ అంటే ఆలోచించి నోరు అరుస్తడం ఉంటుంది. కానీ నాకు తెలిసి నాకైతే బెస్ట్ డాగ్స్ దొరికినాయి. అస్సలు ఇంట్లోకి ఎవరిని రానియదు. దబాయించి వచ్చినానుకో ఆడి జీవితం నాశనం చేస్తారు. వాళ్ళ ప్రాణం పైన పర్లేదు అనుకుంటా, కానీ అస్సలు వదిలిపెట్టదు. చూడండి ఎలా తున్నపోతులా పడుకుపోయింది. దొబ్బడా ఎందుకురా పడుకున్నావు? లేరా బెట గుడికి వెళ్దాంలే. ఏమైందమ్మా? నువ్వు అలా సడన్గా లేస్తే నీకు సరం తప్పుద్ది బెట్ట. అట్లా చేయకూడదు, ఊపిరి ఆడదు. మళ్ళా పప్ప లేస్తే పప్పతో పాటు లేవాలి.